వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్. ఇండియాలో లాక్డౌన్ తప్పదా? మరోసారి కోవిడ్-19 రోజులు రానున్నాయా? ఇండియాలో లాక్డౌన్ తప్పదా అంటున్నారు నెటిజన్స్. హెచ్ఎంపీవీ వైరస్ చాప కింద నీరులా మనల్ని కబలించేందుకు చైనా నుండి చాలా స్పీడ్గా వచ్చేసింది. ప్రస్తుతం ఇండియాలో అధికారికంగా 4 కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసులన్నీ కేవలం చిన్నపిల్లలవే. 13 ఏళ్ల పిల్లలపైనే తమ ప్రతాపం చూపిస్తోంది ఈ వైరస్. అందులో 2 డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయినా చైనా వైరస్ ని లైట్ గా తీసుకునేదానికి లేదు. దాని ప్రభావానికి స్టాక్ మార్కెట్లు పాతాళానికి పడిపోయాయి. కాగా ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కరోనా కాలాన్ని గుర్తు తెస్తూ ప్రజల్ని హడలెత్తిస్తోంది ఈ వైరస్. నిన్నటిదాకా చైనాను వణికించిన హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ఇండియాలో అడుగు పెడుతూనే విజృంభించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇందులో 2 కర్ణాటక రాజధాని బెంగళూరులో, మరో కేసు గుజరాత్లోను, అహ్మదాబాద్లోను గుర్తించారు. కోల్కతాలో 5 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్గా తేలింది. బెంగళూరులో 3-8 నెలల వయసు కలిగిన 2 చిన్నారులకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ కాగా, అహ్మదాబాద్లో 2 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కర్ణాటకలో పెరుగుతున్న వైరస్ కేసుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రజలకు సూచించింది ప్రభుత్వం. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో వ్యాధి విజృంభించక ముందే దేశంలో లాక్డౌన్ విధించాలంటూ డిమాండ్ చేస్తూ లాక్డౌన్ హ్యాష్ ట్యాగ్స్ ను పెడుతున్నారు జనాలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ పోస్ట్.